నమస్తే అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ డే 13 క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ ఇన్ విజయనగర పీరియడ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు తెలుగు లాంగ్వేజ్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి విజయనగర సామ్రాజ్య కాలంలోని ఒక సాహిత్య వికాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయంటున్నాడు, రైట్. అట్లాగే విత్ స్పెషల్ రిఫరెన్స్ టు తెలుగు లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లిటరేచర్ ఇంట్రడక్షన్ ఇస్తూ, విజయనగర ఇంట్రడక్షన్ ఇస్తూ తెలుగుని హైలైట్ చేస్తూ రాయాలి. తెలుగులో వచ్చిన పోయమ్స్, తెలుగులో వచ్చినటువంటి కవితలు, తెలుగులో వచ్చినటువంటి పుస్తకాలు అనేవి రాయాల్సి ఉంటుంది, రైట్. మోడల్ ఆన్సర్ చూద్దాం. మనకి విజయనగర రూలర్స్ చూసినట్లయితే దే గేవ్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు లిటరేచర్. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా లిటరేచర్కు ప్రాధాన్యత ఇచ్చిన రాజవంశం అంటే విజయనగర అని చెప్పాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ నుంచి సో మెనీ రూలర్స్ సపోర్ట్ ద లిటరేచర్. అయితే లిటరేచర్ చాలా ఎక్కువగా సపోర్ట్ చేసినట్టు విజయనగర. ఓకే, డ్యూరింగ్ పల్లవాస్ దెర్ ఇస్ అ పోయట్స్, డ్యూరింగ్ చోలాస్ దెర్ ఇస్ ఎ పోయట్స్, బట్ విజయనగర రూలర్స్ గేవ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే కొంతమంది రాజులు స్వయంగా కవులు. ఓకే, వాళ్ళకి ఖాళీ టైంలో ఎక్కువగా కవితల పైన, రచనల పైన వాళ్ళు టైం కేటాయించేవాళ్ళు. కవులతోటి ఇష్టాగోష్ఠులు, పండిత గోష్ఠులు, కవులతోటి అవధానాలు, ఓకే, పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేశారు. సో ఎక్కువగా మనకి సాహిత్యం డెవలప్ కావడం కారణమైంది. విజయనగర రూలర్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు సాంస్క్రిట్, గేవ్ ఇంపార్టెన్స్ టు తెలుగు. ముఖ్యంగా చూసినట్లయితే తులువా డైనాసిటీ కాలంలో అత్యధిక తెలుగు కవులు ఉంటారు. ఎందుకంటే తులువ వంశము తెలుగు వాళ్ళు కాబట్టి. ఓకే, శ్రీకృష్ణ దేవరాయ యొక్క పూర్వీకులు తెలుగు వాళ్ళు కాబట్టి ఓకే, మనకు తెలుగుకి అత్యంత ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు పుస్తకాలు చాలా ఎక్కువగా డెవలప్ అయినాయి. ఓకే, ఆ పుస్తకాల ద్వారా విజయనగర సామ్రాజ్యం గురించే కాదు, విజయనగర సామ్రాజ్య పరిస్థితులు, అలాగే మతపరమైన పుస్తకాలు, దేవతల సంబంధించిన సమాచారము, సమాజ సంబంధించిన పుస్తకాలు లాంటివి చాలా మనకు రాయడం జరిగింది. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ సాంస్క్రిట్ లిటరేచర్. మనకు సాంస్క్రిట్ లిటరేచర్లో ఫస్ట్ మనకు వచ్చేది ఎవరయ్యా అంటే విద్యారణ్య మహర్షి, రైట్. విద్యారణ్య మహర్షి సపోర్ట్ తోటే హరిహర బుక్కా రాయాస్ స్టార్టెడ్ విజయనగర ఎంపైర్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్. ఓకే, సో మళ్ళీ హైందవ రాజ్యం ప్రారంభమైంది, ఇస్లాం రాజ్యం పోయి హైందవ రాజ్యం స్టార్ట్ అయింది. ఓకే, హరిహర బుక్కారాయలు విద్యారణ్య సపోర్ట్ తోటి రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. విద్యారణ్య వాజ్ ద ఆథర్ ఆఫ్ సంగీత సారం. హీ రోట్ సంగీత సారం. ఓకే, సంగీత సారం ఆన్ మ్యూజిక్. ఓకే, అలాగే సర్వమేళ కళానిధి రిటర్న్ బై రామయ మంత్రి. ఓకే, దిస్ సర్వమేళ కళానిధి వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఆన్ కర్ణాటిక్ మ్యూజిక్. మనకి భారతదేశంలో అభివృద్ధి చెందిన మ్యూజిక్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్తాం. ఓకే, మనకి ఇండియాలో మొదట పుట్టిన సంగీతం, శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం. ఓకే, ఈ కర్ణాటక సంగీతం పైన రాయబడినటువంటి ప్రముఖ గ్రంథము సర్వమేళ కళానిధి. రాసిందెవరయ్యా అంటే రామయ మంత్రి. అలాగే దేవరాయ టూ. మనకి సంగమ వంశంలో అతి గొప్ప రాజు అంటే దేవరాయ టూ అని చెప్తాం. ఓకే, మనకి సంగమ వంశంలో మొదటి గొప్ప రాజు అంటే దేవరాయ వన్, అతి గొప్ప రాజు అంటే దేవరాయ టూ. హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ లిటరేచర్, సాంస్క్రిట్ లిటరేచర్. మహానాటక సుధానిధి బుక్ రిటర్న్ బై దేవరాయ టూ. ఇతన్నే మనం ప్రౌఢరాయ అని కూడా పిలుస్తాం, ప్రౌఢదేవరాయ అని కూడా పిలుస్తాం, రైట్. ఇతని గురించి అబ్దుల్ రజాక్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అబ్దుల్ రజాక్ ఓకే, దాదాపుగా 300 రేవు పట్టణాలు ఇతని కంట్రోల్లో ఉన్నాయని చెప్పేసి చెప్పాడు అబ్దుల్ రజాక్. ఓకే, ఇతని పీరియడ్లో వజ్రాలు, బంగారము రోడ్లపైన కుప్పలుగా పోసి అమ్మాడని చెప్పేసి అన్నాడు అబ్దుల్ రజాక్, రైట్. దేవరాయ టూ వాజ్ ఆథర్ ఆఫ్ మహానాటక సుధానిధి. దిస్ బుక్ డీల్స్ విత్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. సంగీతం పైన
ఓకే, దిస్ సంగీతం పైన అట్లాగే డ్యాన్స్ పైన రాయబడ్డ గ్రంథం ఇది. ఓకే, మహానాటక సుధానిధి డిస్కస్ అబౌట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఆ కాలంలో నుండి మ్యూజిక్ పైన, డ్యాన్స్ పైన రాయబడ్డ గ్రంథం, చాలా చక్కగా రాశాడు. ఓకే, మరి ఒక ముఖ్యమైన గ్రంథం వృత్తి అనే దాన్ని కూడా దేవరాయ టూ రాశాడు చాలా చక్కగా. ఓకే, ఇతను గొప్ప కవి. చాలా వరకు రాజులు యుద్ధాలలో ఆరితేరుంటారు, యుద్ధ విద్యలో ఆరితేరుంటారు. బట్ హీ వాజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ పోయెట్, హీ వాజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ లిటరేచర్. గొప్ప కవి, రాజు అనమాట. ఆఫ్టర్ దాట్ శ్రీకృష్ణదేవరాయ, ఈయన కూడా చాలా గొప్ప కవి అని చెప్పాలి. సంస్కృతంలో మదాలస చరిత్ర, ఉషా పరిణయం, జాంబవతి పరిణయం లాంటి అనేక సంస్కృత గ్రంథాలు రాశాడు శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ ఎక్స్పర్ట్ ఇన్ నాట్ ఓన్లీ తెలుగు బట్ ఆల్సో సాంస్క్రిట్. సాహితీ సమరాంగణ సార్వభౌమ, టైటిల్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. సాహితీ, లిటరేచర్, సమరాంగణ, వార్ఫీల్డ్, సాహిత్యంలోనూ యుద్ధరంగంలోనూ ఎదురులేనివాడా అని అర్థము. శ్రీకృష్ణదేవరాయ రోట్ మదాలస చరిత్ర, జాంబవతి పరిణయం, ఉషా పరిణయం ఇన్ సాంస్క్రిట్. మనకి ఇవి చాలా గొప్పగా అండ్ వైష్ణవ మత ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, జాంబవతి వైఫ్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. ఓకే, శ్రీకృష్ణుడి వైఫ్ జాంబవతి. ఓకే, జాంబవతి శ్రీకృష్ణుడి యొక్క మ్యారేజ్ అనేది బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, వైష్ణవ మత ప్రచారం ఎక్కువ కనిపిస్తుంది. రిమెంబర్, మనకి సంగమ డైనాసిటీ మాత్రమే శైవ మతస్థులు, సాలువా డైనాసిటీ, అలాగే తులువా డైనాసిటీ, అరవీటి డైనాసిటీ అవి వైష్ణవ మతానికి సంబంధించినవి. సో వైష్ణవ మతానికి సంబంధించిన రచనలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. జాంబవతి పరిణయం ఎగ్జాంపుల్. జాంబవతి పరిణయం అనేది విరూపాక్ష టెంపుల్ పరిసర ప్రాంతాల్లో అక్కడ జరిగే చైత్రోత్సవం దగ్గర పరిఫామ్ చేస్తారనమాట. అండ్ ఇక కామెంట్రీస్ చూసినట్లయితే, కామెంట్రీస్ అంటే ఎక్స్ప్లనేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్. ఒక బుక్ని సింప్లిఫైడ్ వేలో రాస్తే కామెంటరీ అంటాం, అందరికీ అర్థమయ్యే భాషలో రాస్తే కామెంటరీ అంటాము. మాధవాచార్యులు వాజ్ ద ఆథర్ ఆఫ్ పరాశర మాధవీయం. ఈ పరాశర మాధవీయం వచ్చేసి పరాశర స్మృతి పైన రాయబడినటువంటి ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. పరాశర స్మృతి ఇదొక న్యాయ గ్రంథము. ఈ న్యాయ గ్రంథం పైన రాయబడిన ఇంటర్ప్రిటేషనే పరాశర మాధవీయం. మాధవాచార్యులు, ద బ్రదర్ ఆఫ్ విద్యారణ్య స్వామి, he wrote interpretation. అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఇంటర్ప్రిటేషన్. అలాగే సాయనాచార్య, he wrote commentary on చతుర్వేదాస్ కాల్డ్ వేదార్థ ప్రకాశిక. ఓకే, సాయనాచార్యుడు చతుర్వేదాల పైన వ్యాఖ్యానం రాశాడు, దాన్నే వేదార్థ ప్రకాశిక అంటున్నాం. అట్లాగే మనకి వేదాంత దేశక అనదర్ పర్సన్, he wrote యాదవాభ్యుదయం, రామాభ్యుదయం, యాదవాభ్యుదయం అని రాసిన వ్యక్తి వేదాంత దేశక. ఇది కావ్య స్టైల్లో రాయబడింది. ఓకే, మనకు విజయనగర కాలంలో కావ్యాలు రాయడానికి పునాది ఈ పుస్తకాలని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇవే మొదటి కావ్యాలని చెప్పాలి. యాదవాభ్యుదయం, రామాభ్యుదయం అనేవి విజయనగర కాలంలో వచ్చే మొదటి కావ్యాలు. అలాగే గంగాంబ లేదా గంగాదేవి వైఫ్ ఆఫ్ కుమార కంపన. డ్యూరింగ్ బుక్కారాయ కుమార కంపన అటాక్డ్ ఆన్ మదురై అండ్ క్యాప్చర్డ్ మదురై. సో ఆ ఇన్ఫర్మేషన్ని థీమ్గా తీసుకొని గంగాంబ మధురా విజయం అనే బుక్ రాసింది. ఎవరి గంగాంబ? కుమార కంపన యొక్క భార్య. తన భర్త అయినటువంటి కుమార కంపన గొప్ప వీరుడు, శూరుడు అని చెప్పేసి మధురా విజయంలో రాసింది. అలాగే తిరుమలాంబ, షీ వాజ్ ఆథర్ ఆఫ్ వరదాంబికా పరిణయం. ఓకే, వరదాంబిక మరియు అచ్యుతరాయుల యొక్క వివాహము గురించి ఇందులో రాసింది తిరుమలాంబ. మనకి ఎవరు అచ్యుతరాయులు? శ్రీకృష్ణదేవరాయని యొక్క సోదరుడు. తిరుమలాంబ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయని యొక్క కూతురు. అచ్యుతరాయుల కాలంలో అచ్యుతరాయులు అలాగే
అచ్యుతరాయలు అలాగే వరదాంబిక యొక్క వివాహం గురించి ఇందులో చెప్పడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ మనం తెలుగు మీద ఫోకస్ చేసినట్లయితే, తెలుగు లాంగ్వేజ్ పైన ఫోకస్ చేసినట్లయితే మనకి తెలుగు చాలా ప్రాధాన్యత ఇవ్వబడ్డ భాష. శ్రీకృష్ణదేవరాయలు ఏకంగా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. రైట్. విజయనగర రూలర్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్. మనకి తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్కి పునాది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే నాచన సోమ. ఈ నాచన సోమ అనేవాడు బుక్కారాయ కాలంలో ఉన్నాడు. ఈ రోట్ ఉత్తర హరివంశము. ఇన్ తెలుగు లాంగ్వేజ్. నాచన సోమ ఎక్స్పర్ట్ ఇన్ 8 లాంగ్వేజెస్. సో అష్టభాషా పోయట్ అంటాం మనము. ఎనిమిది భాషల్లో గొప్పవాడిన. సో మనకి తెలుగులో విజయనగరంలో రచనలు చేసిన ఫస్ట్ పర్సన్ నాచన సోమ. సో ఉత్తర హరివంశం రాశాడు. అలాగే దూబగంట నారాయణ కవి. ఈ ట్రాన్స్లేటెడ్ పంచతంత్ర ఇంటూ తెలుగు. ఓకే, మనకు విష్ణు శర్మ అనే వ్యక్తి పంచతంత్రం రాశాడని చెప్పుకుంటాం. దాన్ని సాంస్క్రిట్లో రాశాడు. దాన్ని తెలుగులో రాసింది దూబగంట నారాయణ కవి తెలుగులో రాయడం జరిగింది. అలాగే పిల్లల మర్రి పినవీరభద్ర ఈ వాజ్ కాంటెంపరీ టు సాలువ నరసింహకి కాంటెంపరీ పిల్లల మర్రి పినవీరభద్ర. ఈయన శృంగార శాకుంతలం రాశాడు. జైమిని భారతం రాశాడు. అలాగే అన్నమయ్య మనకు చాలా ఫేమస్ పర్సనాలిటీ. అన్నమయ్య మనకి తిరుపతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి, సెకండ్ గుర్తొచ్చేది అన్నమయ్య. ఫస్ట్ ప్లేస్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, సెకండ్ అంత పాపులర్ అయిన వ్యక్తి అన్నమయ్య. ఓకే, హీ వాజ్ అ కాంటెంపరీ టు నరసింహరాయ. ఓకే, ఇతను అనేక కవిత్వాలు రాశారు, కీర్తనలు రాశాడు వెంకటేశ్వర స్వామిని పొగుడుతూ అతని యొక్క కీర్తనలు, పద్యాలు, పాటలు రాయడం జరిగింది. సో అన్నమయ్యని మనం ఏమంటాం? పద కవితా పితామహ అంటాం అన్నమయ్యని. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక మనకి అష్టదిగ్గజాలు. శ్రీకృష్ణదేవరాయ మెయింటైన్ అష్టదిగ్గజ పోయట్స్. 8 దిక్కుల్లాంటి కవులు కాబట్టి, అంత గొప్పవాళ్ళు కాబట్టి అష్టదిగ్గజ పోయట్స్ అని చెప్పేసి అంటున్నాము. ఓకే, దిక్కులని ఎలిఫెంట్స్తో పోలుస్తారు. ఎందుకంటే ఎలిఫెంట్స్ చాలా బలంగా ఉంటుంది, దిక్కులను బలంగా ఉంటాయి. ఓకే, 8 దిక్కుల్లాంటి కవులు, 8 మంది ఏనుగుల్లాంటి కవులు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ న్యూ ప్రాసెస్ స్టార్టెడ్, దట్ ఈస్ ప్రబంధము అంటే ఏం లేదండి, ఒక టాపిక్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం ఉంది. మహాభారతంలో ఒక చిన్న టాపిక్ తీసుకొని చాలా పెద్దగా రాయడమే ప్రబంధము. ఓకే, మనకి చాలా చిన్నగా ఉన్న స్టోరీని ఎలాబరేట్గా రాయడమే ప్రబంధం అన్నమాట. ఓకే, దిస్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ ఇన్ తెలుగు డ్యూరింగ్ విజయనగర, డ్యూరింగ్ శ్రీకృష్ణదేవరాయ, ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయ. ఓకే, మనకి ప్రబంధాలు రాయడం ప్రారంభించిన మొదటి వ్యక్తి అంటే అల్లసాని పెద్దన. ఓకే, అల్లసాని పెద్దన మనుచరిత్ర రాసి ప్రబంధాలకు ఒక వే వేశాడన్నమాట. పేవ్డ్ ద వే ఫర్ ప్రబంధాస్. అల్లసాని పెద్ద. మనకి ప్రవరుని స్వాగతం అని 10th లెవెల్లో మనం చదువుకుని ఉంటాం. ఓకే, ప్రవరుని స్వాగతం ఒక చిన్న స్టోరీ, దాన్ని ఎలాబరేట్గా రాశాడు. ఓకే, అండ్ మనకి 8 మంది కవులు ఉన్నారు. వాళ్ళ బుక్స్ కూడా మనం మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథాసారము. ఓకే, మను ఆయన ఆరిజిన్. ఓకే, విషం ఎలా ఆవిర్భవించింది, అలాగే టోటల్ ఎర్త్ ఎలా నాశనం అయింది. తర్వాత మళ్ళీ ఆ మను అనేటైనా కొన్ని జంతువులు తీసుకొని షిప్లో, ఒక భారీ షిప్లోకి వెళ్ళిపోతాడు. మనకి మత్స్యావతారం సంబంధించి. తర్వాత మను అనేటైనా మళ్ళీ బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఆయన ఓకే బయట మళ్ళీ పాపులేషన్ డెవలప్ చేయడం, ఇదంతా కూడా మనకి ఈ యొక్క మను చరిత్రలో ఉంటుంది. హరికథాసారం 2 ముఖ్యమైనవి. నంది తిమ్మన సెకండ్ పోయట్, హీ రోట్ పారిజాతాపహరణం. పారిజాత వృక్షాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడు సత్యభామ ఎలా తీసుకొచ్చారనేదే పారిజాతాపహరణం.
నంది తిమ్మననే మనం ముక్కు తిమ్మని అంటాం, ముక్కు పొడుగ్గా ఉంటుంది. సో ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా ముద్దుగా ముక్కు తిమ్మన అని పిలిచేవాళ్ళు. ముక్కు తిమ్మన అన్న నంది తిమ్మన అన్న ఒకడే. ఓకే, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతి ముఖ్యమైన యాక్చువల్గా నంది తిమ్మన కేమ్ ఫ్రమ్ ఒరిస్సా. మనకి అన్నపూర్ణాదేవితో పాటుగా ఒరిస్సా నుంచి వచ్చాడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. మనకి గజపతుల ఆస్థానం నుంచి ఇతను విజయనగరకు వచ్చాడు. పారిజాతాపహరణం అనే బుక్ రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దుర్జటి, ఇతడు శైవ కవి. ఓకే, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అత్యధికులు వైష్ణవ కవులే, కానీ దుర్జటి శైవ కవి. ఓకే, అతనొక్కడే శైవ కవి అనమాట. శివుణ్ణి పూజిస్తూ రాసే కవులని శైవ కవులు అంటాం. శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఓకే, శ్రీకాళహస్తీశ్వర మహత్యం. శ్రీ సాలెపురుగు, కాళ స్నేక్, హస్తి ఎలిఫెంట్. ఈ మూడు కూడా శివరాత్రి రోజున శివుని కోసం పరితపిస్తూ మరణిస్తాయి. ఆ మూడు కూడా శివుని దగ్గరికి, కైలాసం దగ్గర చేరుకుంటాయి. ఆ స్టోరీయే శ్రీకాళహస్తీశ్వర మహత్యం. శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం అని 100 పద్యాలు రాయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర శతకం 100 పద్యాలు చాలా చక్కగా తెలుగులో రాయడం జరిగిందనమాట. అండ్ మాదయ్య గారి మల్లన తెలుగులో రాజశేఖర చరిత్ర రాయడం జరిగింది. రాజశేఖర చరిత్ర. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం రాశాడు. పింగళి సూరన ఈయన ద్వర్ది రాశాడనమాట. ద్వర్ది, అందులో ముఖ్యంగా చూసినట్లయితే రాఘవ పాండవీయం. ద్వర్ది 2 అర్థాలు, 2 మీనింగ్స్. రాఘవ పాండవీయం, ఒకవైపు నుంచి చదివితే రామాయణం, ఇంకోవైపు నుంచి చదివితే పాండవీయం అంటే మహాభారతం మీనింగ్ వస్తుంది. ఒక పద్యంలో 2 మీనింగ్స్. ద్వర్ది, దెర్ ఇస్ అ 2 మీనింగ్స్ ఇన్ సింగిల్ పోయం, రాఘవ పాండవీయం. అండ్ ఈ ఆల్సో రోట్ కళాపూర్ణోదయం. ఇదొక మిథికల్ స్టోరీ అనమాట. కుబేరుడు రంభ వాళ్ళని గురించి రాస్తూ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు. రంభ కుబేరుడితో అనేక కథలని చెబుతూ ఉంటుంది. రంభ కుబేరుడు ఇద్దరు కూడా ఆకాశంలో వివరిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో రంభ కుబేరుడికి చెప్పేటువంటి స్టోరీస్ అనమాట. అదే కళాపూర్ణోదయం. తెనాలి రామకృష్ణ, ఇతను పాండురంగ మహత్యాన్ని తెలుగులో రాశాడు. మనకి తెనాలి రామకృష్ణుడి యొక్క ఇతర రచనలు చూసినట్లయితే ఓకే, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహత్యం. అయితే మనం కంపల్సరీ పాండురంగ మహత్యం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రామరాజభూషణ వసు చరిత్ర, రైట్. ఇలా 8 మంది కవులు ఉన్నారు. వీళ్ళ రచనలు కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ శ్రీకృష్ణదేవరాయ, మనకి శ్రీకృష్ణదేవరాయ చూసినట్లయితే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. తెలుగు భాషను చాలా గొప్పగా ప్రమోట్ చేసిన వ్యక్తి అనమాట శ్రీకృష్ణదేవరాయ. అతను రాసిన ప్రముఖ తెలుగు గ్రంథం వచ్చేసి ఆముక్తమాల్యద. మనం ఆల్రెడీ సంస్కృత గ్రంథాలు మెన్షన్ చేసుకున్నాం. జాంబవతి పరిణయం, ఉషా పరిణయం, అవి సంస్కృతంలో రాశాడు శ్రీకృష్ణదేవరాయ. తెలుగులో రాసింది ఆముక్తమాల్యద, ద స్టోరీ ఆఫ్ ఆండాల్. మనకి ఆల్వార్లలో 12 మంది ఉంటారు. అందులో ఒకే ఒక మహిళ ఆండాల్. ఆమె యొక్క బయోగ్రఫీయే ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే వెయ్యని దండ అని అర్థము. తెలుగు భాషలో చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి బుక్ అంటే ఆముక్తమాల్యద, రైట్. ఇన్ తెలుగు లిటరేచర్ ఆముక్తమాల్యద గాట్ ఎ గ్రేట్ ప్లేస్. ఓకే, అండ్ టువర్డ్స్ ద కంక్లూజన్ ఆఫ్ విజయనగర పీరియడ్, ఓకే, లిటరేచర్ డెవలప్డ్. మనకి చివరి కాలంలో కావ్యాలు వచ్చాయి, చిత్ర కవితలు వచ్చాయి, గర్భ కవితలు వచ్చాయి. అయితే అత్యధికంగా రొమాన్స్ని ప్రమోట్ చేసే చివరి కాలంలో రొమాన్స్కి చాలా ప్రాధాన్యత వచ్చింది. రొమాన్స్ థీమ్ ఏంటి అంటే రొమాన్స్. ఎట్ ద స్టార్టింగ్ రిచువల్స్, ఎట్ ద స్టార్టింగ్ స్పిరిచువాలిటీ. ఓకే, స్పిరిచువాలిటీ సంబంధించిన గ్రంథాలు వచ్చాయి. కానీ చివరికి విజయనగర కాలం ఎండ్ అయ్యే కాలం కోసం రొమాన్స్ అనేది పచ్చి శృంగారం రాశారు. అమలిన శృంగారం, పచ్చి శృంగారం రాశారు. రొమాన్స్, ఎరోటిక్ స్టోరీస్ రాశారనమాట.
విజయనగర చివరి కాలంకి వచ్చేసరికి. రైట్, దిస్ ఈజ్ ద కంప్లీట్ ద క్వశ్చన్. రైట్, మీరు ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. రైట్, మీ ఓన్ ఈ మోడల్ ఆన్సర్ కూడా మళ్ళీ మీ ఓన్ లాంగ్వేజ్లోకి దాన్ని చేంజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఓకే మీరు కాపీ కొట్టినట్టు అవ్వదు. మీ ఓన్ టర్మినాలజీ రాసినప్పుడు ఆ క్వశ్చన్ ఆ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి ఓకే చాలా బాగా రాశారా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.